హలో ఫ్రెండ్స్, నేపాల్ గురించి అయితే మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం, ఓకేనా? నేపాల్లో ఏమేమి జరుగుతూ ఉంది మనకంతా తెలుసు. యాడ చూసినా గలాట్లు, గొడవలు, కొట్టుకునేది. అసలు ఎంతోమంది చచ్చిపోయినారంట, జాస్తి మంది అసలు హాస్పిటల్లో ఉన్నారు. అసలు ఇప్పుడు రీసెంట్గా ఏమేమి జరిగిందంటే, అసలు ఫైనాన్స్ మినిస్టర్ని రోడ్డు మీద తరిమి తరిమి కొట్టినారు. ఇది సోషల్ మీడియాలో మీరైతే చూడొచ్చు. ఇది 100% నిజం. ఈ నేపాల్ యూత్ ఇదంతా చేస్తూ ఉండేది. నేపాల్లో ఉండే యూత్ ఇదంతా చేస్తూ ఉన్నారు. రోడ్డు మీద ఫైనాన్స్ మినిస్టర్ని తరిమి తరిమి కొట్టినారు, తన్నిన్నారు. ఇది విపరీతంగా వైరల్ అయితే ఉంది. అది ఇన్స్పిరేషన్. ఇంకా ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మాజీ ప్రధాని వాళ్ళ ఇంట్లోకి దూరి ఈ నేపాల్ యూత్ ఏం చేసినారంటే బట్లిప్పి కొట్టినారు, గుడ్డ లోడ తీసి కొట్టినారు. ఇది కూడా నిజమే. మళ్ళా ఇంకేమేమి జరుగుతూ ఉంది, పోలీసు వాళ్ళని కూడా లెక్క చేస్తూ ఉండలా, కుమ్మి కుమ్మి పారేస్తూ ఉన్నారు ఈ నేపాల్ యూత్. అది ఏదో పెద్ద హోటల్ అంట, ఆ బిల్డింగ్నే తగలబెట్టేసినారు ఈ నేపాల్ యూత్. విపరీతంగా రెచ్చిపోయినారు. అసలు దీనికి ఏం కారణం అంటే, పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరేమన్నా ఇట్లా రోడ్ల మీదకి వచ్చి గలాట్ చేస్తే, రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తే పక్కా మీ మీద యాక్షన్ తీసుకుంటాము, మీరు ఉండే అన్నాళ్ళు జైల్లోనే ఉండాలా, మీతో జైలుకి తోడుకొని పోతాము. అసలు ఎవరెవరు రోడ్ల మీద గలాట్ చేస్తున్నారో వాళ్ళంతా జైలు పాలైపోతారని చెప్పినా కూడా నేపాల్ యూత్ ఇంటా ఉండలేదు. ఎవరిని లెక్క చేస్తూ ఉండలా. దీనికి మెయిన్ రీజన్ ఏమంటే, నేపాల్ ఏం జరిగిందంటే రీసెంట్గా ఈ సోషల్ మీడియా, ఈ 26 యాప్స్, 26 యాప్స్ని బ్యాన్ చేసి పరిచినారు. ఈ వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్, చిక్కిన సోషల్ మీడియానంతా బ్యాన్ చేసి పరిచినారు. అంటే ఇప్పుడు మామూలుగా ఇండియాలో ఈ యాప్స్ని, ఈ సోషల్ మీడియాని బ్యాన్ చేసి ఏమవుతుంది చెప్పు? ఎంత ఎంత పెద్ద ప్రాబ్లం వస్తుంది, అవునా కదా? అట్లాడితే అన్ని యాప్స్ని బ్యాన్ చేసి పారేసినారు, సోషల్ మీడియానే బ్యాన్ చేసి పారేసినారు. సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే వీళ్ళు నేపాల్ యూత్ ఇంత రగిలిపోతూ ఉన్నారు, ఇంత గలాట్లు చేస్తూ ఉన్నారు, గొడవలు చేస్తున్నారు, అగ్గంటి చేస్తూ ఉన్నారు, ఫైర్ చేస్తూ ఉన్నారు, ఇంత పని చేస్తూ ఉన్నారు అంటే, నేపాల్లో విపరీతంగా కరప్షన్ అయితే పెరిగిపోయింది. లంచాలు, కరప్షన్, వాళ్ళ ఫ్యామిలీ అంటే రాజకీయ నాయకులు వాళ్ళు మాత్రమే బాగుపడుతూ ఉన్నారు. రాజకీయ నాయకులు వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రమే బాగుపడుతూ ఉన్నారు. విపరీతంగా అసలు కంట్రోల్ లేకపోయింది కరప్షన్. అసలు కంట్రోల్లోనే లేదు ఈ కరప్షన్ నేపాల్లో. అంత కరప్షన్ అయితే పెరిగిపోయింది. కానీ ఈ మీడియా ఏం చేస్తూ ఉంది, మామూలు ఇండియాలో ఏం చేస్తుంది మీడియా, అదే చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. ఈ నేపాల్లో మీడియా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకి సపోర్ట్. అంటే నేపాల్లో ఉండే యూత్కి, నేపాల్లో ఉండే జనాలకి సపోర్ట్గా లేదు ఈ మీడియా కూడా. ఈ నేపాల్లో ఉండే రాజకీయ నాయకులకి సపోర్ట్గా మారిపోయినారు ఈ మీడియా. ఇంకోటి చెప్పేది మర్చిపోతే, మీడియా వాళ్ళని కూడా తరిమి కొడతా ఉన్నారు. నేపాల్లో ఉండే మీడియాని కూడా నేపాల్ యూత్ తరిమి కొడతా ఉన్నారు, ఫైర్ చేస్తూ ఉన్నారు, అగ్గంటి చేస్తూ ఉన్నారు. అసలు మీడియా కూడా విపరీతంగా పని చేస్తూ ఉన్నారు. ఇంత కరప్షన్ చేస్తూ ఉన్నా, ఇంత గలీజ్ పని జరుగుతున్నా కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, అసలు మీడియా వాళ్ళు ఏమి చూపిస్తూ ఉండలా. అందుకే ఈ నేపాల్ యూత్ ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ సోషల్ మీడియాని వాడుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో చిక్కిన నేపాల్ యూత్ అంతా ఈ కరప్షన్లను బయట పెట్టేది, ఈ కరప్షన్లను అవతల పెట్టేది. అంటే ఈ సోషల్ మీడియాలో అంతా నేపాల్ కరప్షన్. వీళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఇంత ఎత్తేస్తూ ఉన్నారు, ఇంత కరప్షన్ జరుగుతూ ఉంది అనే అసలు ఈ నేపాల్ ఏమేమి దరిద్రం జరుగుతుందో, ఎంతెంత లత్త పనులు జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ సోషల్ మీడియాలోనే పెడతా ఉన్నారు వీడియోస్ని. ఈ యూత్ సోషల్ మీడియాని బాగా వాడేస్తూ ఉన్నారు. అసలు ఏం చేస్తారు అసలు అంటే ఈ మీడియా సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఉండే సోషల్ మీడియాని వాడుకుంటారు, అవునా కదా? అందుకే ఈ సోషల్ మీడియా పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఈ గవర్నమెంట్కి. ఈ సోషల్ మీడియానే లేకపోతే అసలు ఇంకా ప్రాబ్లమే ఉండదు అని ఏం చేసినారంటే, చిక్కిన సోషల్ మీడియానంతా బ్యాన్ చేసి పారేసినారు. అంటే ఇప్పుడు ఈ నేపాల్ యూత్కి జాస్తి చిక్కిండేదేమి ఈ సోషల్ మీడియాలో ఇంకానే విపరీతంగా కాంట్రవర్సీ పెరిగిపోతుంది నేపాల్ పొలిటీషియన్స్ మీద. అందుకే బ్యాన్ చేసి పారేసినారు. దీన్ని ఇంకా విపరీతంగా
అసలు చిక్కిన వాళ్ళు చిక్కినట్లు కొడతా ఉన్నారు. ఏమంటే జరిగిపోతుంది నేపాల్లో. ఇంకా ఏమేమి జరుగుతుందో తెలీదు. బంగ్లాదేశ్ అయిపోయా, శ్రీలంక అయిపోయా, పాకిస్తాన్ అయిపోయా, ఇప్పుడు నేపాల్లో అసలు గవర్నమెంట్ కంట్రోల్లో ఏమీ లేదు ఇప్పుడు. అవునా కదా? దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా నచ్చింటే, నాకే తెలిసిండే నేనైతే చెప్పిండా. మీకేమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బై బై.